ఫ్యాక్ట్ నంబర్ 1. 26th జాన్ 2026న మన భారత ప్రధాని గారు మొట్టమొదటిసారిగా ఒక హైడ్రోజన్ ట్రైన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఈ హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలో జింద్ టు సోనిపత్ అనే మధ్యలో ట్రావెల్ చేస్తుంది. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ మన భారతదేశానికి. ఎందుకంటే మన ఇండియన్ రైల్వేస్లో సుమారు 5,000 డీజిల్ ఇంజిన్స్ ఉన్నాయి. కానీ అవి చాలా పొల్యూషన్ చేస్తాయి. ఈ హైడ్రోజన్ ఇంజిన్స్ మాత్రం హైడ్రోజన్ ఫ్యూల్ సెల్స్ మాత్రమే రిలీజ్ చేస్తాయి. ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్లో వాటర్ వేపర్ని మాత్రమే రిలీజ్ చేస్తాయి. వాటర్ వేపర్ అనేది ఈకో ఫ్రెండ్లీ, అంటే ప్రకృతికి హాని జరగదు. ప్రపంచంలోనే జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా తర్వాత మన భారతదేశం 5వ దేశంగా అవ్వబోతుంది. ఒకవైపు అమెరికా, చైనా, యూరోప్ కంట్రీస్ మాత్రం క్లైమేట్ చేంజ్ని ఏమాత్రం పట్టించుకోకుండా పొల్యూషన్ చేస్తున్నప్పుడు మన భారతదేశం మాత్రం ప్యారిస్ 2015 సమ్మిట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. మన భారతదేశ ప్రభుత్వం 2,800 కోట్ల ప్రాజెక్టును లాంచ్ చేసి 35 హైడ్రోజన్ ఇంజిన్స్ని తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో ఇది మొదటి ట్రైన్. 2070వ సంవత్సరానికి గాను మన దేశంలో ఉన్న అన్ని డీజిల్ ఇంజిన్స్ను హైడ్రోజన్ ఇంజిన్స్తో రీప్లేస్ చేయాలనుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన ఇండియన్ ఫ్లాగ్ని 5-6 సార్లు మార్చారు అని మీకు తెలుసా? మొదటిగా 1906వ సంవత్సరంలో కలకత్తా ఫ్లాగ్ అని, 1917వ సంవత్సరంలో హోమ్ రూల్ మూవ్మెంట్ ఫ్లాగ్ అని, 1921వ సంవత్సరంలో గాంధీ ఫ్లాగ్ అని, 1931వ సంవత్సరంలో 3 రంగులతో చక్రంతో తయారు చేశారు. 1947వ సంవత్సరంలో 3 రంగుల జెండాను ఫైనల్గా తయారు చేశారు. ఈ 3 రంగుల జెండాను పింగళ్ వెంకయ్య గారు డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. రిపబ్లిక్ డే జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? మన రాజ్యాంగం 1950వ సంవత్సరంలో వచ్చింది. కానీ అది 1949వ సంవత్సరం నవంబర్కే పూర్తి అయ్యింది. మరి ఎందుకని 2 నెలలు వెయిట్ చేసాం అంటే జనవరి 26 1930వ సంవత్సరంలో పూర్ణ స్వరాజ్గా డిక్లేర్ చేశారు. అది మన మొదటి ఇండిపెండెన్స్ డే. అందువలన జనవరి 26వ డేట్ని గుర్తుపెట్టుకోవాలని, ఎప్పటికీ మర్చిపోకూడదని అలా చేశారు.